नमः कृष्णाय नीलाय सिरिकण्डनिभाय च नमो नीलमधुकाय नीलोत्पलनिभाय च गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో రాశి మారుతున్న శని అంటే ఇప్పటిదాకా కుంభరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు మార్చి 29 రాత్రి మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే గోచారంలో శని మార్పు మొదలవుతోంది కొత్త సంవత్సరం విశ్వావస సంవత్సరంలో. ఈ రాశిలో 2.5 సంవత్సరాల పాటు శని సంచరిస్తుంటాడు. ఎందుకంటే శని గోచారం చాలా దీర్ఘంగా ఉంటుంది. అన్ని గ్రహాల కంటే కూడా శని గోచారం చాలా దీర్ఘంగా ఉంటుంది. సహజంగా ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు 4 ఉంటే, ఒకటి గురువు 1 సంవత్సరం పాటే ప్రయాణం సంచారం చేస్తాడు. రాహు కేతువులు అయితే 18 నెలలు సంచారం చేస్తాడు. కానీ శని మటుకు 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో సంచారం చేస్తుంటాడు. ఈయన శని రాశి మారినప్పుడల్లా కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రారంభాలు అవుతాయి. కొంతమందికి అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రారంభం అవుతుంది. కొంతమందికి అష్టమ శని నుండి విముక్తి లభిస్తుంది. ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. కొంతమందికి అర్ధాష్టమ శని నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అంటే ఈ సంచారం మారినప్పుడల్లా కొంతమందికి అనుకూలం, కొంతమందికి ప్రతికూలంగా కూడా ఉంటుంది. అలాగే శని భగవాన్ యొక్క దృష్టులు పడ్డ భావాలు కూడా యాక్టివేట్ అవుతాయి. వీరికి ప్రత్యేకమైన స్పెషల్ దృష్టిలు ఉంటాయి. ఆ గ్రహాలన్నిట్లో కంటే కూడా. ఒకటి 3వ దృష్టి ఉంటుంది. తన 3వ దృష్టి ఒక రాశిని చూస్తాడు. ఇప్పుడు ఈ మీనరాశిలో సంచరించే సమయంలో 3వ దృష్టిలో వృషభ రాశిని చూస్తున్నాడు. అలాగే సప్తమ దృష్టితో కన్యా రాశిని చూస్తాడు. దశమ దృష్టితో ధనస్సు రాశిని చూస్తాడు. అంటే ఈ దృష్టిలో పడ్డ భావాలు కూడా మన జన్మజాతకం ప్రకారం ఏవైతే ఆ భావాలు కూడా యాక్టివేట్ అయ్యి వాటికి సంబంధించిన ఫలితాలు కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని అంటేనే కర్మకారకుడు. ఒక ప్రత్యేకమైన గ్రహం అని చెప్పవచ్చు. అతి శక్తివంతమైన గ్రహం, ప్రభావశాలి. సూర్య భగవానికి ద్వితీయపుత్రుడు, యమధర్మరాజుకి సోదరుడు కూడా. ఒక రకంగా చెప్పాలంటే సర్వగ్రహ దేవత సార్వభౌముడు అని కూడా చెప్పవచ్చు. సూర్యునికి మరియు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సంజ్ఞాదేవికి జన్మించిన వాడే శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు ఎప్పుడు న్యాయకి ప్రతీకగా ఉంటాడు. కర్మని శుభాశుభ ఫలితాల యొక్క మన కర్మల్ని పూర్వం మనం చేసిన ఏ కర్మలైనా సరే వాటి ఫలితాలని ఈ గోచార సమయంలో రాశులు మారినప్పుడల్లా వివిధ రాశుల వారికి, వివిధ లగ్నాల వాళ్ళకి కూడా ఆ భావాల్ని బట్టి వాటికి శుభాశుభ మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే మన పూర్వజన్మ కర్మల సత్కర్మలు అయితే మంచి ఫలితాలు, దుష్కర్మలు అయితే కష్టాలు ఇలాంటివి ఇస్తాడు తప్ప ఆయన ప్రమేయం ఉండదు. కానీ అవి అనుభవించడంలో సామధాన దండోపాయాలు అనుభవిస్తాడు. కాబట్టి చాలా మంది శని గోచారం అవ్వంగానే శనీశ్వరుని దూషిస్తూ ఉంటారు. ఆ శని వల్ల మేము కష్టాలు పడతాం. శని భగవానుడు ఏమి చేయడు. వాటిని మనలో పరివర్తన రావటానికి, మనలో మార్పు తేవడానికి శని గోచారం ఒక రకంగా చాలా ఉపయోగపడుతుందన్నమాట. అంటే మనం మారకపోతే ఆయన మారుస్తాడు. నన్ను మార్చమంటావా? నువ్వు మారతావా? అనే స్థితితో ఉంటుంది శని భగవానుడు ఎక్కువగా. కాబట్టి మనం గత అనుభవాలు చూసుకొని దాని ప్రకారం మన జీవితంలో ధర్మాన్ని పట్టుకొని న్యాయంగా ఉంటే గనక ఆ శని భగవానుడి ఆశీస్సులు ఎప్పుడూ పుష్కలంగా లభిస్తాయి. ఎటువంటి సందేహం లేదు. అలాగే శని మనకి భచక్రంలో సహజ 10వ స్థానానికి, 11వ స్థానానికి ఆధిపత్యం మకర కుంభ రాశులకి. అలాగే తులారాశిలో న్యాయస్థానమైన తులారాశిలో ఉచ్చస్థితి పొందుతాడు ఆయనకి చక్కగా. అలాగే వృషభ రాశి వారికి యోగకారకుడుగా ఉంటాడు. మేషరాశి వాళ్ళలో నీచ స్థితి కూడా పొందుతాడు. అంటే ఇంత ప్రత్యేకమైన లక్షణాలున్నాయి. అలాగే ఈయన గమనం ఎలా ఉంటుందంటే నెమ్మదిగా శనైశ్చరః అంటే నెమ్మదిగా చరించేవాడు. మందుడు అంటారు. అందుకనే శని భగవాన్ని మందుడు అని కూడా అనటం జరుగుతుంది. అసలు ఈ శని భగవాన్ యొక్క కారకత్వాలు మనం చూస్తే గనక ఆయుర్దాయ కారకుడు, ఎముకలకు కారకుడు, కీళ్ళ భాగాలకి, రాజస్థాన కర్మకు కారకుడు, ఉద్యోగ సంబంధమైన విషయాలకి, దంతాలకి వీటన్నిటికి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు. అలాగే మూత్రకోశ వ్యాధులకి, కిడ్నీ సమస్యలకి, పక్షవాతాలకి, కీళ్ళ నొప్పులకి ఇవన్నీ కూడా ఈయన కారకత్వం ఎక్కువ ఉంటుంది. వృద్ధాప్యాలకి. కాబట్టి ఈ సమయంలో శని భగవానుడు మనం ఈరోజు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? ఈ మీనరాశిలో గోచరం. అమ్మాయ్య! గత 7.5 సంవత్సరాల నుంచి మన కర్మల ఫలితాలని అనుభవింపజేశాడు ఈ మకర రాశి వారికి. కాబట్టి ఒక్కసారిగా మకర రాశి వారి మీద
ఒక మంచి వర్షపు జల్లు ఎండలో ఎండాకాలంలో మంచి వర్షం పడితే ఎలా ఉంటుందో, అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది మకర రాశి వారికి. ఎందుకంటే మకర రాశి అంటేనే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు మకర రాశి వారు. రాశ్యాధిపతి శని. ఈయన 1, 2 అధిపతి అయ్యి ఇప్పుడు తృతీయ భావంలో సంచారం చేస్తున్నాడు. సహజంగా మకర రాశి వాళ్ళు ఎలా ఉంటారు? దృఢచిత్తం కలిగి ఉంటారు. పోరాట పటిమను చక్కగా కలిగి ఉంటారు. నెమ్మదిగా మాట్లాడటం, కొంచెం మానసిక సంఘర్షణ, ఆర్థిక ఇబ్బందులు, కృషి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఈ మకర రాశి వారికి రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ తృతీయ స్థానంలో సంచారం చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? ఎందుకంటే గత 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంలో బాధపడుతున్నారు. ఏలినాటి శని అయిపోయి ఇంకా అంతా ఇక శుభకాలం మొదలవ్వబోతోంది. కాబట్టి గతంలో మనకొచ్చిన అనుభవాలు, మనం నేర్చుకున్న పాఠాలు అవన్నీ గూడా మళ్ళీ పునరావృతం కాకుండా చక్కగా ఇప్పటి నుంచి మళ్ళీ 30 ఏళ్ల దాకా మనం ఆనందంగా ధర్మాన్ని పట్టుకొని ఆచరించగలిగితే ఆ శని భగవాన్ ఆశీస్సులు మీ మీద పుష్కలంగా కురిసే ఎటువంటి సందేహం లేదు. ఇక తృతీయ భావంలో మీనరాశి. మీనరాశి అంటేనే జలతత్వ రాశి, ద్విస్వభావ రాశి, మోక్ష రాశి, గురువు ఆధిపత్యం ఉన్న రాశి. ఇది తృతీయ భావం అయింది. ఈ తృతీయ భావం అంటే మీనరాశి వారికి మకర రాశి వారికి గురువు ఏమయ్యాడు? వ్యయాధిపతి అయ్యాడు, తృతీయాధిపతి అయ్యాడు. 3, 12 అధిపతి అయ్యాడు. మూడో రాశిలో సంచారం చేసినప్పుడు కంపల్సరీగా దగ్గర ప్రయాణాలు లాంటివి ఉంటాయి. అదే విదేశీ ప్రయాణాలు ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ తృతీయ భావం అంటేనే సోదరుల యొక్క అభివృద్ధి, బంధుమిత్రులతో చక్కగా అనుబంధం, కలిసి ఉండటం, పరాక్రమం, విక్రమ భావం, ధైర్యంగా ఉండటం, మాతృ యొక్క సహకారాలు లభించడం, తల్లి యొక్క సహకారాలు లభించడం, తెలివితేటలు, ప్రాథమిక విద్య, అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సమాజంలో మీకు మీ కొలీగ్స్ గాని, మీ చుట్టుపక్కల వాళ్ళు గాని వాళ్ళ సహాయ సహకారాలు లభించడం, ప్రయాణాలు, ఈ వాహనాలు ఇలాంటివన్నీ గూడా మనకి ఈ రచనా పాటవ్యం ఉండడం, ఇలాంటివన్నీ గూడా కవిత్వం ఇవన్నీ గూడా మనకి తృతీయ భావంలో తెలుస్తాయి. ఈ తృతీయ భావంలో సంచరించే సమయంలో వీటన్నిటిలో గూడా మీకు గతం కంటే కూడా మీ సోదరుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో గణనీయమైన మార్పులు తీసుకొస్తాడు. రోజువారీ సమస్యలు గాని, ఇప్పటిదాకా ఏమైనా ఇబ్బందులు పడుంటే వాటన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మీకు ప్రసాదిస్తాడు ఈ సమయంలో చక్కగా. అలాగే స్థానికంగా మీ చుట్టుపక్కల ఇళ్ళ నైబర్స్ గాని, మీ ఆఫీస్‌లో కొలీగ్స్ గాని వాళ్ళందరి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. స్వల్ప దూర ప్రయాణాలు గూడా ఉంటాయి. అంటే చిన్నపాటి చిన్న చిన్న దగ్గర దేశాలకు వెళ్ళటం గాని, మరీ దూరం గాకుండా అలాంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమయంలో. అలాగే ఈయన దృష్టి మీకు కంపల్సరీ పంచమ భావం మీద ఉంది. తృతీయ దృష్టి. అంటే సంతాన సంబంధమైన విషయాల్లో మంత్రసిద్ధి బాగా కలుగుతుంది. కానీ సంతాన సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఎవరైనా దృష్టిన్నప్పుడు సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా సంతానం ఇవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సప్తమ దృష్టి భాగ్యస్థానం మీద ఉంది. భాగ్యస్థానం అంటేనే దూరదేశ ప్రయాణాలు, తండ్రికి సంబంధించిన విషయాలు, మన పూర్వ పుణ్య స్థానం ఇవన్నీ చూపిస్తాడు కాబట్టి రీసెర్చ్ ఉన్నత విద్యలు అంటే ఎవరైనా ఉన్నత విద్య కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విదేశాల్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. అవకాశాలు చక్కగా ఉన్నాయి. అలాగే గతం కంటే కూడా ఎవరైతే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా చర్య తీసుకోవడం. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశీ ప్రయాణాలు కావటం గాని, అలాగే దూరదేశ ఉద్యోగ సంబంధమైన విషయాల్లో దూరదేశాల్లో వెళ్ళే అవకాశాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక పదవ దృష్టి 12వ భావం మీద ఉంది. 12వ భావం చూస్తేనే వ్యయ భావం. అంటే ఆదాయం బావుంటుంది. 2 అధిపతి కూడా అయ్యాడు కాబట్టి, ఆదాయం బావున్నప్పటికి కూడా కొంచెం ఖర్చులు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడేంటంటే ఖర్చుల్ని కొంచెం మనం నియంత్రించుకోవాలి. కార్యాలయంలో అనవసరమైన ఖర్చులు గాని, లేకపోతే దూరదేశ ప్రయాణాలకు వెళ్ళే ఖర్చులు గాని, ఒక్కొక్కసారి హాస్పిటల్ ఖర్చులు కూడా వచ్చే అవకాశం తండ్రి యొక్క ఆరోగ్య సంబంధం విషయంలో ఆహ్, మనకి వైద్య ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దూర ప్రయాణాలకి, విదేశాలకు వెళ్ళే రావచ్చు ఉద్యోగపరంగా గూడా. అలాగే తీర్థయాత్రలు చేయొచ్చు దూర దేశాలకి. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే గనక ఆధ్యాత్మిక ప్రయాణం గూడా చక్కగా ఎందుకంటే నేచురల్ 12థ్ హౌస్‌లో కూడా ఉన్నాడు కాబట్టి, మీకు ఆధ్యాత్మికత వైపు దృక్పథం మారుతుంది. ఆసక్తి పెరుగుతుంది. ఇలాంటివన్నీ గూడా చాలా బావున్నాయి. ముఖ్యంగా తండ్రి యొక్క లాంటి సమానమైన గాని, తండ్రితో గాని మీరేంటంటే వీలైనంత వరకు విభేదాలు వాదించకుండా ఉండి వాళ్ళని సేవ చేసుకోవడం, వాళ్ళని కొంచెం మీ
జాగ్రత్త మీ పై అధికారులతో కూడా ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా ఉండి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలిగితే మంచి కమ్యూనికేషన్స్ మీకు అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. గతం కంటే కూడా ఇప్పుడు చక్కగా మీకు అద్భుతమైన కాలం ప్రారంభం అవుతుంది, సువర్ణ కాలం. కాబట్టి ఈ కాలాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి. అలాగే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక దృష్టిలో యొక్క ఫలితాలు కొంచెం తగ్గించుకోవటానికి, ప్రతికూలతలు తగ్గించుకోవటానికి ప్రతిరోజు కూడా ఆ శని భగవానుడి యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవటం, గురు చరిత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. అలాగే కుదిరితే గనక మీరు ఎప్పుడైనా సరే శనివారం నాడు శివాలయంలో శివారాధన చేసుకోవడం, నమ్మకం, చమకంతో శివుడికి అభిషేకం చేసుకోవడం, శనిగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా వాకింగ్ చేయటం, మీ తండ్రి గారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఈ సమయంలో దొరుకుతాయన్నమాట. అంటే అద్భుత కాలం ప్రారంభం అవబోతోంది. చక్కగా ఈ 2.5 సంవత్సరాలు కూడా గత నుంచి అనుభవాలు గాని, గత కష్టాల నుంచి పడ్డవన్నీ మర్చిపోయి చక్కగా బంగారు భవిష్యత్తుకి ప్రారంభం చేసుకోండి. పరిహారాలు చక్కగా పాటించండి. డీటెయిల్ ఏమేమి స్తోత్రాలు చదువుకోంటే మంచిదన్న విషయాన్ని కూడా నేను ఆల్రెడీ ప్రత్యేక వీడియో చేయడం జరిగింది. కాబట్టి దాని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి కూడా చూసి, దాన్ని కూడా చూసి దానికి తగ్గట్టుగా మీకు తగ్గినట్టుగా మీరు ఆ పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలిస్తాయి. అలాగే ముఖ్యంగా ఏంటంటే వ్యక్తిగత జాతకంలో లగ్నాతు శని ఎక్కడున్నాడు? శని ఏ నక్షత్రంలో ఉన్నాడు? స్వనక్షత్రమైన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రలో ఉన్నాడా? లేకపోతే శత్రు నక్షత్రాల్లో ఉన్నాడా? అది తెలుసుకోవాలి. లగ్నాతు శుభస్థానాల్లో ఉన్నాడా? అంటే మకర రాశికి ఎక్కడున్నాడు శని? రాశ్యాధిపతే కాబట్టి ఎక్కడ ఉన్నాడు? అది కూడా మీరు చెక్ చేసుకొని ఇప్పుడు ఏ దశ నడుస్తుంది మనకి? ఒకవేళ శని దశ నడుస్తుందా? శని దశ అయిపోయి వేరే మంచి దశ భుక్తులు జరుగుతున్నాయనుకోండి అనుకూలమైనవి. అప్పుడు మీకు శని దశ చాలా ఈ ఈ తృతీయ భావంలో శని సంచారం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అంటే గోచారం కూడా సపోర్ట్ చేస్తుంది దశానికి. అంతా గోచారం మీద కానీ వ్యక్తిగత జాతకం మీద కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తులు కూడా చక్కగా మీ జ్యోతిష్యుడిని చూపించుకునే ఎవరికైనా దానికి తగ్గట్టు కూడా మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతంగా మీకు ఈ శని గోచారం మీకు ఉపయోగపడే ఎటువంటి సందేహం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీ వ్యక్తిగత జాతక సమస్యలకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే గనక జాతక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్‌కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఈశ్వరుని కృప వలన మీకు ఈ శని గోచారం మీనరాశి, మకర రాశి వారికి అద్భుతాలు సృష్టించాలని, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విషయాన్ని మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి జ్యోతిష సంబంధమైన విషయాలు గాని, సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే గనక మీరు ఆ వాటిని చూస్తూనే ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్, విశ్వస్య కళ్యాణమస్తు.